భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వారి యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, సంఘంలో మీ మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి, నూతన మైత్రి సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ప్రతి విషయంలో కూడా మీరు చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ప్రతి దాంట్లో కూడా మీరు ఆశించిన విధంగా జయం లభించడం అనేది, అలాగే వ్యాపార విస్తరణ కోసం కూడా మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంటుంది? ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు లాంటిది కనబడుతుంది. అంటే ఇంతకు పూర్వం మీరు చేసిన రుణాలు ఏదన్నా ఉంటే వాటికి సంబంధించి లోన్లు క్లియర్ చేయడానికి ఒకటి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఏదైనా పోటీల్లో పాల్గొనడానికి, విజయం సాధించడానికి అధిక శ్రమతో నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి మనకు కనబడుతున్నాయి. అంటే ఎక్కువ శ్రమతో ఆశించిన విషయాల్లో మంచి ఫలితాన్ని సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న సమయం. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు మీరు ముఖ్యులతో అనవసరమైన వైరుధ్యాలకి జోలికి వెళ్లకుండా, ముఖ్యంగా ఎవరన్నా బంధువర్గంతో మీకు అభిప్రాయ భేదాలు రాకుండా, తల్లితరపు బంధువులతో కానీ లేకపోతే ఏదైనా ల్యాండ్ వ్యవహారాల్లో కానీ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే అది చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మీనరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మీనరాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా చక్కగా మంచి ఆలోచనలు రావడం, మీ ఆలోచనల వల్ల ఇతరులకు కూడా అది ఉపయోగకరంగా ఉండడం, ఇతరులు మీ ఆలోచనలలో మీ యొక్క సలహా సంప్రదింపుల కొరకు వాళ్ళు మీ దగ్గరికి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అదేవిధంగా మీ సంతానం యొక్క అభివృద్ధి మొదలైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం, వారికి సంబంధించి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అలాగే సృజనాత్మకంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం, సంతానం అభివృద్ధికరంగా ఉండడం, అలాగే నూతన పెట్టుబడుల కొరకు మీరు ఆలోచనలు చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా కరబడని హృదయాందోళన అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు.